హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో శ్రీశైలం జర్నీ ప్లాన్, అకామిడేషన్, దర్శనం అండ్ చూడవలసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. సో అవి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. విత్ పర్ఫెక్ట్ టైమింగ్తో మనం జర్నీ ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ అకామిడేషన్ అండ్ దర్శనం కూడా విత్ ఇన్ ది టైమింగ్లో మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు విత్ ఇన్ 1 డే. అండ్ నియర్ బై ప్లేసెస్ కూడా మనం కవర్ చేయొచ్చు. శ్రీశైల క్షేత్రానికి మనకి ఓన్లీ రోడ్వే మాత్రమే ఉందండి. సో ట్రైన్ ఫెసిలిటీ అయితే లేదు, ఎందుకంటే ఇదంతా నల్లమల ఫారెస్ట్ అండి. సో యానిమల్ సేఫ్టీ కోసం 6 o'clock మాత్రమే మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. సో టోల్ గేట్లో అన్ని వెహికల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా సరే అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది అంటిల్ 6 AM. ఫారెస్ట్ జర్నీ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందండి. ద రోడ్ వే అండ్ చిన్న చిన్న యానిమల్స్ మధ్యలో కనిపిస్తుంటాయి. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే మాత్రం. ఈ వీడియోలో ప్రథమంగా సాక్షి గణపతి వారి దేవాలయం, నెక్స్ట్ శిఖర దర్శనం, పాతాళగంగ, పాలధార, పంచదార, శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం అండ్ ఇష్టకామేశ్వరి వారి దేవాలయం. స్పెసిఫిక్గా ఈ కార్నర్ అయితే చాలా డేంజరస్ కార్నర్ అటండి. సో అందుకే డ్రైవర్ అన్న అయితే మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నారు. మేము విజిట్ చేసింది March 2025. సో వాటర్ అయితే అంతగా ఏం లేదు. రైనీ సీజన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. డ్యామ్ కూడా గేట్స్ ఓపెన్ చేసేటప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు చూస్తుంది పెన్నా నది, శ్రీశైలం డ్యామ్. వ్యూ అయితే మాత్రం చాలా బాగుందండి. వాటర్ పవర్ జనరేటర్ స్టేషన్ అండి ఇది. సో మనకి వాటర్తో పవర్ జనరేట్ అవుతుంది కదా. మీరు అబ్జర్వ్ చేశారంటే ఒక బస్ వెళ్తుంది. సో మనం అదే వేలో పాస్ అయ్యి ఇటువైపు వచ్చాము.
చూసారా? సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైవ్లో అయితే. మీరు కూడా తప్పనిసరిగా విజిట్ చేయండి. మీరు చూస్తుంది కాంప్లెక్స్. జర్నీ అయిపోయింది, బస్ దిగిపోయాం. స్ట్రైట్గా వెళ్తే మనకి టెంపుల్ దర్శనంకి వెళ్ళిపోవచ్చు. సో మనకి ఇప్పుడు అకామిడేషన్ కావాలి కాబట్టి ఇక్కడ ప్రతి రిలీజన్ వాళ్ళకి యాజ్ పర్ క్యాస్ట్ మనకి రూమ్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. మనం సత్రాలు అంటాం వాటిని. సో మా క్యాస్ట్ వైజ్ సత్రం ఎక్కడుందా అని వెతుకుతున్నాము. సో ఫైనల్గా రూమ్ దొరికింది, ఫ్రెష్ అయిపోయాము. మాకు ఒక మిరాకిల్ జరిగింది. యాక్చువల్లీ నైట్ దర్శనంకి టికెట్ దొరికింది. సో అది తర్వాత చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే సర్కిల్లో సో జీప్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి నియరెస్ట్ టెంపుల్ విజిట్ చేయడానికి. పర్ హెడ్ 150 రూపీస్ తీసుకుంటాడు. మొదటగా సాక్షి గణపతి దేవాలయం. ఇక్కడ మంకీస్ చాలా ఉంటాయండి. చాలా అంటే చాలా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన హ్యాండ్తో ఏవైతే బిలాంగింగ్స్ ఉన్నాయో, ఫ్రూట్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. లేదంటే తీసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోతాయి అన్నమాట. నెక్స్ట్ చూడబోయేది శ్రీ లలితాదేవి వారి పీఠం అండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం. మీరు చూస్తుంది సాలగ్రామ లింగేశ్వర స్వామి అండి. మనం ఇక్కడ 20 రూపీస్ ఇస్తే గ్లాస్తో మనం అభిషేకం చేయొచ్చు. వెళ్ళి విజిట్ చేయండి. నెక్స్ట్ మనం విజిట్ చేస్తుంది పాలధార పంచదార. సో మనం కిందకి దిగాల్సి వస్తుందండి. చాలా కేర్ఫుల్గా దిగాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మాత్రం చాలా కొన్ని ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు.
ఇక్కడైతే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇక్కడ వనమూలికలు, హెయిర్ ఆయిల్ రిలేటెడ్వి, నెక్స్ట్ సాలగ్రామాలు అండ్ దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి చాలా ఉన్నాయి. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. మొత్తానికి కిందకి దిగేసాం. సో నాకన్నా ముందు నా పిల్లలే రెడీగా ఉన్నారు. ఒకటి పాలధార, ఇంకొకటి పంచదార. చాలా వాటర్ అయితే మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయి. మా వాళ్ళు అయితే మాత్రం అలా వాటర్ తాగుతూనే ఉన్నారు. నాన్న ఎలా ఉన్నాయి వాటర్? నెక్స్ట్ విజిట్ మనం అక్కడికి వెళ్తున్నామండి. అదే శిఖర దర్శనం. స్వామివారి శిఖర దర్శనం ఇక్కడి నుంచి చేసుకోవాలండి. చిన్న నంది విగ్రహం ఉంటుంది. సో అక్కడ నుండి మన శ్రీశైల మల్లికార్జున స్వామివారి శిఖర దర్శనాన్ని ఇక్కడి నుంచే మనం దర్శించుకోవాలి. సూర్యభగవానుల వారు మెల్లగా జారుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది.
చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక చిన్న పాప బనానా బ్యాగ్‌లోంచి తీసి తింటుందనమాట. సో, వెంటనే ఎక్కడి నుంచో మంకీ వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయింది. మొత్తానికి ఈవినింగ్ అయిపోయింది ల్యాండ్ అయ్యేసరికి. సో నియర్ బై హోటల్ విజిట్ చేసాం. అక్కడ దోశ అండ్ చోలే బటర్ ఆర్డర్ చేసా. అన్న అయితే మాత్రం క్విక్గా రెస్పాండ్ అయ్యి సర్వ్ చేశారు. టేస్ట్ సూపర్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇట్స్ నియర్ బై టెంపుల్ ఓన్లీ. అండ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మాకు బస్ ఉంది ఫ్రమ్ శ్రీశైలం టు హైదరాబాద్. సో రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మావాడైతే ఫుల్గా ఎంజాయ్ చేసి టైర్డ్ అయిపోయి బస్సు ఎక్కగానే పడుకుని పోయాడు. ఎర్లీ మార్నింగ్ ఇన్ ఘాట్ రోడ్, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ రోడ్కి బోత్ సైడ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం భయం వేస్తుంది. రాజధాని ఫిట్ ఫర్ ఘాట్ రోడ్. సో పర్ఫెక్ట్ బస్ అండి, చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. ఆఫ్టర్ దిస్ ఫైనల్గా సేఫ్గా ఇంటికి రీచ్ అయిపోయాము ఫ్రమ్ MGBS టు లింగంపల్లి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ స్టార్టింగ్లో నేను ఒక మిరాకిల్ జరిగిందని చెప్పాను కదా. ఏంటంటే స్వామివారి స్పర్శ దర్శనం టికెట్ మాకు లభించింది. ఎలా అంటే ఏపీ గవర్నమెంట్ వాట్సాప్లో మనకు ఒక టెంపుల్కి రిలేటెడ్ సర్వీస్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అది నేను ఇమీడియట్గా చెక్ చేశాను. సో చెక్ చేస్తే నాకు 2 tickets అయితే అవైలబిలిటీ ఉన్నాయి. 500 rupees per ticket. సో పిల్లలకైతే అవసరం లేదు. నేను ఇమీడియట్గా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకొని 9 o'clockకి విత్ ట్రెడిషనల్ డ్రెస్తో స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీ. మీరు కూడా ఈ టిప్ ఫాలో అయ్యి స్వామివారి స్పర్శ దర్శనం చేయండి, చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటుంది తర్వాత. అండ్ విత్ ట్రెడిషనల్ డ్రెస్తో at 9 PM ఎవ్రీడే.